హలో అండి, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెల్ చేయాలో చూద్దాం. మనం జీరోతో లాగిన్ అయిన తర్వాత కాయిన్ ఓపెన్ చేసాం అనుకోండి. సో మనకి మన మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. సో దీంట్లో నేను ఒక శాంపుల్గా ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా సెల్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తే నా హోల్డింగ్స్ ఉన్నాయి కదా, నా దగ్గర 13 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో నేను టెస్టింగ్ కోసం చాలా కొంటూ ఉంటా, అమ్ముతూ ఉంటా. సో ఐడియల్లీ అయితే మీకు 5 to 7 ఆర్ 5 to 8 మధ్యలో ఉండాలన్నమాట మ్యూచువల్ ఫండ్స్. మీరు 20-30 మ్యూచువల్ ఫండ్స్ కొంటే మీకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవ్వదు. ఖచ్చితంగా 10 లోపే ఉండాలి. దట్టు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉండాలన్నమాట. సో మీరు డైవర్సిఫై చేయాలి. అలాగని చెప్పి మరి 20 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకూడదు, అలాగని మరి 2 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకూడదు. సో మీ రిస్క్ని మొత్తం డివైడ్ చేసి ఒక 5 to 8 ఆర్ 5 to 10 మధ్యలో మీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఉండాలన్నమాట. ఇక్కడ నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసి నేను కొంత అమౌంట్ని సెల్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్స్ని ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ సెల్ చేయడానికి చూడను అనమాట. నాకు లాంగ్ టర్మ్ కోసం నేను బై చేస్తున్నాను. మీకోసం ఒక స్మాల్ యూనిట్ని సెల్ చేస్తాను. ఇక్కడ ఇండెక్స్ ఫండ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ రిడీమ్ అని ఉంది. ఈ రిడీమ్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఎన్ని యూనిట్స్ రిడీమ్ చేయాలి. సో నా దగ్గర మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 6637 యూనిట్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను అంటే ఓన్లీ లిమిటెడ్ యూనిట్స్, ఒక 30 యూనిట్స్ని సెల్ చేస్తాను. నేను 30 యూనిట్స్ని సెల్ చేస్తే దాని అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత, 433. మీరు మొత్తం తీసేయాలనుకోండి, ఇక్కడ రిడీమ్ ఆల్ క్లిక్ చేస్తారు. నేను ఇక్కడ ఓన్లీ 30 యూనిట్స్నే తీద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేశాను, 30 ఇంక్లూడ్ చేశాను, 433 రిడీమ్. సో ఆర్ యూ ష్యూర్, కన్ఫర్మ్. సో ఇలా చేశారు కదా. ఇక్కడ మీరు ఆర్డర్స్లోకి వెళ్ళేసరికి సెల్ రిక్వెస్ట్ ప్లేస్డ్ అనమాట 30 యూనిట్స్కి. సో ఇది 24 to 48 అవర్స్లో సెల్ అయిపోయి మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ పడిపోతాయి అన్నమాట.